వైలెన్స్ అగేనెస్ట్ ఉమెన్ అనేటువంటి పేరుతో మనం తీసుకోవడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి చేసిన డిక్లరేషన్ ఏంటి? ప్రధానంగా పురుషులకి స్త్రీలకి మధ్య ఉండేటువంటి అసమానతలు అంటే వీళ్ళు మాతో సమానం కాదు, వీళ్ళు తక్కువ, స్త్రీ అంటే ఒక వంటగదికి మాత్రమే పరిమితం కావాలి, స్త్రీ అంటే పిల్లల్ని కనడానికి మాత్రమే పరిమితం కావాలి, పురుషుడితో సమానంగా అన్ని విషయాలలోకి స్త్రీ రాకూడదు అనే ఆ అంశం ఏదైతే ఉందో దానిని వివక్షత అని చెప్పింది ఐక్యరాజ్య సమితి. అయితే ఐక్యరాజ్య సమితి చెప్పినప్పుడు ఇద్దరి మధ్య ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం ఏంటంటే అసమానతలు ప్రతి విషయంలో ఉన్నాయండి ఈ దేశంలో. అది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విషయాలలో అసమానతలు స్త్రీలు ఎదుర్కొంటున్నారు. అందుకోసమని ఐక్యరాజ్య సమితి స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఇవి హింస జరగడానికి ప్రధాన కారణాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది.